బాలీవుడ్ యాక్టర్ కాజల్ గారు రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి. అయితే దీన్ని విని చాలామంది అనమాట ఆవిడని బీభత్సంగా చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అనేదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ యాక్టర్ కాజల్ గారు రామోజీ ఫిల్మ్ సిటీలో మా అనే మూవీ అయితే తీస్తున్నారు. ఆ మూవీలో హారర్ ఉంటుంది, అలాగే మైథాలజీ ఉంటుంది. అంటే కాంబినేషన్‌లో అయితే ఆ మూవీ అయితే వస్తుంది. అయితే ఆ మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూలో అనమాట ఒక పర్సన్ ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఈ రకంగా కాజల్ గారిని అయితే అడిగి, మేడం మీరు ఇలాంటి మూవీ తీస్తున్నారు, మీకు రియల్ లైఫ్‌లో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎదురయ్యాయా అనమాట ఆయన కాజల్ గారిని అయితే అడిగారు. అయితే కాజల్ గారు అనమాట ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. నేనైతే నా సినిమా కెరియర్‌లో చాలా సినిమాలు అయితే తీశాను. రామోజీ ఫిల్మ్ సిటీ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని అయితే ఆవిడైతే చెప్పారు అంటే మా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది కలిగించేలా కొన్ని సంఘటనలు అయితే ఎదురయ్యాయంట. అసలు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు అయిపోతుందిరా అని ఆవిడకైతే అనిపించిందంట. ఆవిడైతే స్టేట్మెంట్ పాస్ చేశారు. అయితే చాలామంది దీనికి రివర్స్‌గా ఏం చెప్తున్నారు అంటే, సరే మీకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, కానీ ఇలా చెప్పొచ్చా? అంత పెద్ద పాడ్‌కాస్ట్‌లో అనమాట మీరు ఈ రకంగా చెప్పడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో అనమాట దాదాపు 20 నుండి 30 సినిమాల షూటింగ్ అనమాట ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఈ రకంగా చెప్పడంతో చాలామంది ఆ ఫిల్మ్ సిటీలో అనమాట సినిమా తీయరు. చాలామంది అనమాట ఆ ఫిల్మ్ సిటీని అనమాట విజిట్ చేయరు అనమాట ఆవిడనైతే బీభత్సంగా చేసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి చాలామంది అనమాట ఈ రకంగా చెప్పారు. ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ అనమాట ఒక బ్యాటిల్ ప్లేస్ అంట. అంటే యుద్ధ భూమి. ఆ యుద్ధంలో అనమాట అక్కడ చాలా మంది అయితే మరణించారంట. దాని కారణంగా అక్కడ కొంతమంది ఆత్మలకి శాంతి కలగలేదు. దాని కారణంగా ఆడవాళ్ళు కనిపించినా సరే ఇలాంటి సంఘటనలు చేస్తూనే ఉంటాయి అని చాలా మంది అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అనమాట కొంతమంది రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసే పర్సన్లు కూడా ఉంటారు. వాడు ఏమని చెప్తున్నారు అంటే, మేము దాదాపు 30-40 సంవత్సరాల నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఉన్నాం, మాకెప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురవ్వలేదు, కానీ మీరు చెప్పేది మొత్తం అబద్ధం అనమాట ఆవిడ స్టేట్మెంట్ని కొట్టిపడేస్తున్నారు. అయితే ఈవిడ చెప్పిన దానికి కొంతమంది అయితే రియాక్ట్ అవుతున్నారు ఏంటంటే మాకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి రామోజీ ఫిల్మ్ సిటీలో అనమాట వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది నిజం కాదురా అనమాట ఇంకొంతమంది చెప్తున్నారు. ఈ విషయం గురించి మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.